మెదక్ జిల్లాలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హవేలీ ఘనపూర్కి వినాయకుడి విగ్రహం కొనుగోలుకు వెళ్లి 8 మంది విద్యార్థులు వరదలో చిక్కుకుపోయారు. భారీ వరదలకు పోచమ్మ రాల్ దగ్గర రోడ్డు తెగిపోవడంతో 3 రోజులుగా అక్కడే ఉన్నారు. మమ్మల్ని ఎలాగైనా ఇళ్లకు చేర్చాలంటూ విద్యార్థులు కోరుతున్నారు. ఈ క్రమంలో రంగంలో దిగిన ఆర్మీ సిబ్బంది విద్యార్థుల్ని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది 3 రోజులుగా జరుగుతోంది. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్కి వినాయకుడి విగ్రహం కొనుగోలుకి వెళ్ళి 8 మంది విద్యార్థులు మనం చూస్తున్నాం. వారు చిక్కుకుపోయారు వరద వల్ల. అంటే ఆ వరద వల్ల అక్కడ రోడ్డు తెగిపోయింది. భారీ వరదలకి పోచమ్మ రాల్ దగ్గర రోడ్డు తెగిపోవడంతో 3 రోజులుగా అటువైపే ఉన్నారు, అక్కడే ఉన్నారు విద్యార్థులంతా. సో మమ్మల్ని ఎలాగైనా ఇళ్లకు చేర్చాలంటూ విద్యార్థులు కోరుతున్నారు. ఈ క్రమంలో రంగంలో దిగిన ఆర్మీ సిబ్బంది విద్యార్థుల్ని రెస్క్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్క నిమిషం అందరు నిలబడరా మీరు ఒకసారి. అనిల్ నువ్వు ఒక్క నిమిషం ఉండు, నేను వస్తున్నా. మన మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక వర్షాలు తగ్గిన వరద ప్రభావం కొనసాగుతోంది. నిన్ననే మనం చూసాం సిద్దిపేటలో హెలికాప్టర్ సాయంతో 5గురిని రక్షించారు రెస్క్యూ టీం. ఇవాళ 24 గంటలు గడిచేసరికి మరొక 8 మంది విద్యార్థుల్ని రక్షించడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఇక్కడ చిక్కుకున్నారు, అది కూడా 3 రోజుల కింద. వినాయక చవితి సందర్భంగా హవేలీ ఘనపూర్కి వినాయకుడి విగ్రహం కొనడానికి 8 మంది విద్యార్థులు వెళ్లారు. అయితే భారీగా వర్షం పడి ఆ వరదలు వచ్చి ఆ మార్గ మధ్యలో ఉన్న రోడ్డు తెగిపోయి అటువైపునే ఉండిపోయారు. 3 రోజులుగా అక్కడే ఉన్నారు. ఇప్పుడు వాన తగ్గింది, వరద మాత్రం కొనసాగుతూనే ఉంది, కానీ రోడ్డు తెగిపోయింది కాబట్టి అక్కడ నుంచి రారాదు. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఇక ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగింది. మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం. విద్యార్థుల్ని రెస్క్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిన్నటి నుంచి ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కావచ్చు భారీ వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి సీన్సే మనకు కనిపిస్తున్నాయి. ఆర్మీ సిబ్బంది మాటలు కూడా మనం చూస్తున్నాం. విద్యార్థుల్ని ఎలా రక్షించాలి, అక్కడ దాకా వెళ్ళి ఆ తాడు సాయంతో ఎలా తీసుకురావాలి, తాడేనా మరి ఇంకా దేన్నైనా ఉపయోగించాలా, హెలికాప్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందా, సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిన్న మనం చూసాం సిద్దిపేటలో 5గురు రైతులు ఇలాగే చిక్కుకుపోయారు. 24 గంటలు బిక్కుమంటూ గడిపారు, వాళ్ళని రక్షించారు. ఇప్పుడు 8 మంది విద్యార్థుల్ని పోచమ్మరాల దగ్గర రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.